ఏఐ లేఆఫ్స్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, మధ్యతరగతిపై ఒత్తిళ్లు. ఇలాంటి సమయాల్లో చాలా మంది తమను తాము ఒకే ప్రశ్న వేసుకుంటున్నారు: భవిష్యత్తులో సంపద సృష్టించుకోవడానికి అవకాశాలు ఇంకా ఉన్నాయా? లేదా స్టాక్ మార్కెట్ ఇప్పుడు కేవలం పెద్ద ఆటగాళ్ల ఆటగా మారిపోయిందా? అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తెలివైన పెట్టుబడిదారులు నిశ్శబ్దంగా ఎంపిక చేసిన కొన్ని కంపెనీలపై దృష్టి సారిస్తూనే ఉన్నారు. ఇవి మెమ్ స్టాక్స్ కావు, అలాగే ఇవి యాదృచ్ఛికంగా ఆపరేటర్లు నడిపే స్టాక్స్ కూడా కావు. బలమైన రో, అధిక రోస్, తక్కువ అప్పు మరియు భవిష్యతాధారిత థీమ్లతో పొంతన, ఈ కారకాలన్నీ ఒకే చోట కలిసే కంపెనీలు ఇప్పుడు పెట్టుబడిదారుల రాడార్లలో కనిపిస్తున్నాయి. ఈ రోజు మల్టీ బ్యాగర్లుగా మారే సామర్థ్యం ఉన్న అలాంటి 14 హిడెన్ స్టాక్స్ ను పరిశీలిద్దాం. సిద్ధికా కోటింగ్స్ పై స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎందుకు దృష్టి సారిస్తున్నారు? చిన్న కంపెనీ అంటే ఫ్యూచర్ ఉండదని చాలా మంది అనుకుంటారు. కానీ సిద్ధికా కోటింగ్స్ ని చూడండి. ఇది కోటింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్ కెమికల్స్ బిజినెస్ లో ఉంది. మార్కెట్ క్యాప్ కేవలం 145 కోట్ల రూపాయలు దగ్గరే. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, రో దాదాపు 24%, రోస్ 31% పైగా. డెట్ చాలా లో. ప్రమోటర్ హోల్డింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఒక సంవత్సరంలో ఈ స్టాక్ ఇప్పటికే 50% పైగా ర్యాలీ ఇచ్చింది. ఇక్కడ ఒక్క ప్రశ్న ఏమిటంటే, స్మాల్ క్యాప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఫ్యూచర్ సైలెంట్ వెల్త్ క్రియేటర్స్ అవుతాయా? ఏషియన్ పెయింట్స్, బర్గర్ పెయింట్స్, ఇండిగో పెయింట్స్ లతో పోలిస్తే సిద్ధికా కోటింగ్స్ గణనీయంగా తక్కువ పీఈతో పాటు అధిక రోస్ మరియు డివిడెండ్ ఈల్డ్ తో ట్రేడ్ అవుతోంది. ఇది తన పోటీ సంస్థలను అధిగమించి మల్టీ బ్యాగర్ గా నిలుస్తుందో లేదో చూద్దాం. ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్ ఎందుకు సడన్ గా ఫోకస్ లోకి వచ్చింది? చైనా ప్లస్ వన్ థీమ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు కదా. ఇక్కడే ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్ పేరు వినిపిస్తుంది. ఈ కంపెనీ స్పెషల్టీ కెమికల్స్ అండ్ సింథెటిక్ లాటెక్స్ బిజినెస్ లో ఉంది. మార్కెట్ క్యాప్ సుమారు 2080 కోట్లుగా ఉంది. FY26 రెవెన్యూ 1400 కోట్లకు పైగా. పాట్ గ్రోత్ దాదాపు 87%. ఎబిటా కూడా స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అయ్యింది, దాదాపు 194.65 కోట్ల రూపాయలు. డెట్ తగ్గింది. కంపెనీ నెట్ క్యాష్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తోంది. రీసెంట్ గా స్టాక్ 16% గ్యాప్ అప్ కూడా ఇచ్చింది. ఈ కంపెనీ ఎగ్జిక్యూషన్ అండ్ వాల్యుయేషన్ డిసిప్లిన్ పైనే దీని ఫ్యూచర్ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్క ప్రశ్న తలెత్తుతుంది: ఇండియన్ స్పెషల్టీ కెమికల్ కంపెనీస్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ విన్నర్స్ అవుతాయా? డెట్ ఫ్రీ కంపెనీస్ ఫ్యూచర్ సేఫ్ బెట్స్ అవుతాయా? హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్న సమయంలో డెట్ ఫ్రీ కంపెనీస్ ఇంపార్టెన్స్ ఇంకా పెరుగుతోంది. ఈ సమయంలో స్వరాజ్ ఇంజిన్స్ గురించి చెప్పొచ్చు. ఈ కంపెనీ ట్రాక్టర్ అండ్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో ఉంది. మార్కెట్ క్యాప్ 4569 కోట్లుగా ఉంది. FY26 రెవెన్యూ 1900 కోట్లకు పైగా. రో 43%, రోస్ దాదాపు 59%. పాట్ గ్రోత్ దాదాపు 31.8%. రుణరహిత సంస్థ. అంతేకాదు, 110 రూపాయలు డివిడెండ్ కూడా రికమెండ్ చేసింది. 5 ఏళ్లలో ఈ స్టాక్ ఇప్పటికే 800% పైగా రిటర్న్స్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఒక్క ప్రశ్న ఉంది: అగ్రికల్చర్ అండ్ రూరల్ డిమాండ్ ఫ్యూచర్ లో కూడా వెల్త్ క్రియేషన్ థీమ్ గా కొనసాగుతుందా? జీఈ పవర్ ఇండియాని మార్కెట్ ఎందుకు సడన్ గా నోటీస్ చేసింది? ఏఐ బూమ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం గమనించారా? ఏఐకి కూడా కరెంట్ కావాలి. ఈ కంపెనీ పవర్ ఎక్విప్మెంట్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ లో ఉంది. జీఈ పవర్ ఇండియా ఇటీవల భారీ వాల్యూమ్స్ తో ర్యాలీ ఇచ్చింది. మార్కెట్ క్యాప్ 3080 కోట్లుగా ఉంది. రో 72.32%, రోస్ దాదాపు 21%. Q4 ప్రాఫిట్ 113 కోట్ల రూపాయలు దగ్గరకు వెళ్లింది. నికర లాభం 252.61 కోట్ల రూపాయలు. రెవెన్యూ గ్రోత్ కూడా స్ట్రాంగ్ గా వచ్చింది, దాదాపు 1384 కోట్ల రూపాయలు. ప్రశ్న ఏమిటంటే, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ కంటిన్యూ అయితే పవర్ ఎక్విప్మెంట్ కంపెనీస్ ఫ్యూచర్ సైలెంట్ విన్నర్స్ అవుతాయా? కింగ్ఫా సైన్స్ ఫ్యూచర్ మటీరియల్ ప్లే అవుతుందా? కింగ్ఫా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చాలా మందికి పెద్దగా తెలియకపోవచ్చు.
కానీ ఈ కంపెనీ అడ్వాన్స్డ్ పాలిమర్ అండ్ స్పెషాలిటీ మటీరియల్ బిజినెస్ లో ఉంది. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ప్లాస్టిక్స్ ఇలాంటి సెక్టర్స్ కి మటీరియల్స్ సప్లై చేస్తోంది. మార్కెట్ క్యాప్ 7,016 రూపాయలు దగ్గర ఉంది. ప్రాఫిట్ గ్రోత్ 25% పైగా వచ్చింది. రెవెన్యూ గ్రోత్ సుమారు 17%గా ఉంది. రూ 23.21%, రోజ్ 30.70% అద్భుతమైన క్యాపిటల్ ఎఫిషియన్సీ. రుణం -387 రూపాయలు. 11 కోట్లు. నెగటివ్ అంటే సంస్థ వద్ద నగదు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని అర్థం. ప్రశ్న ఏమిటంటే, ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ గ్రో అయితే అడ్వాన్స్డ్ మటీరియల్ కంపెనీస్ నెక్స్ట్ హెడెన్ విన్నర్స్ అవుతాయా? మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరిగినా డయాగ్నోస్టిక్స్ డిమాండ్ ఎందుకు తగ్గట్లేదు? మిడిల్ క్లాస్ కి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు బిగ్గెస్ట్ టెన్షన్ అవుతున్నాయి. కానీ డయాగ్నోస్టిక్స్ డిమాండ్ మాత్రం ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. డాక్టర్ లాల్ పాథ్లాబ్స్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ బిజినెస్ లో మార్కెట్ లీడర్. మార్కెట్ క్యాప్ 26,813 రూపాయలు కోట్లుగా ఉంది. రెవెన్యూ గ్రోత్ 16% వచ్చింది. రూ 22%, రోజ్ దాదాపు 29%. డెట్ కూడా చాలా లో. టియర్ 2 మరియు టియర్ 3 ఎక్స్పాన్షన్ కూడా అగ్రెసివ్లీ జరుగుతోంది. కానీ రీసెంట్ క్వార్టర్లో ప్రాఫిట్ ప్రెషర్ కనిపించింది. 15% తగ్గుదల. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. హెల్త్ కేర్ డిమాండ్ కంపెనీని దీర్ఘకాలిక విజేతగా నిలబెడుతుందా లేదా పోటీ లాభాలను తగ్గిస్తుందా? ఈవీ బూమ్ స్లో అయినా హిమాద్రి ఎందుకు ఫోకస్ లో ఉంది? ఈవీ డిమాండ్ స్లో అవుతోంది అంటున్నారు, కానీ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ పై ఇంట్రెస్ట్ మాత్రం ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. ఈ కంపెనీ కార్బన్ మటీరియల్స్ అండ్ ఈవీ బ్యాటరీ మటీరియల్స్ బిజినెస్ లో ఉంది. మార్కెట్ క్యాప్ 29,281 కోట్ల రూపాయలు దగ్గర ఉంది. రో 16%, రోజ్ దాదాపు 22%. FY26 PAT 755 రూపీస్. EBITDA 1,000 రూపాయలు కోట్లకు పైగా. రీసెంట్ గా స్టాక్ 45% ర్యాలీ కూడా ఇచ్చింది. క్వశ్చన్ ఒక్కటే, ఈవీ ట్రాన్సిషన్ లాంగ్ టర్మ్ లో ఇంకా మ్యాసివ్ ఆపర్చునిటీ అవుతుందా? షేఫ్లర్ ఇండియా ఈవీ ట్రాన్సిషన్ బెనిఫిషరీ అవుతుందా? ఈవీ ఫ్యూచర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ ఈవీ ఎకోసిస్టమ్ కి పార్ట్స్ ఎవరు తయారు చేస్తారు? షేఫ్లర్ ఇండియా బేరింగ్స్ అండ్ ఆటోమోటివ్ టెక్నాలజీ బిజినెస్ లో ఉంది. ఆటో సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ రెండింట్లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. మార్కెట్ క్యాప్ 62,950 కోట్ల రూపాయలు దగ్గర ఉంది. రెవెన్యూ 9,486 రూపాయలు కోట్లకు పైగా. పాట్ 1,150 రూపాయలు కోట్లకు పైగా. కంపెనీ అప్పు దాదాపు 0. రూ 20%, రోజ్ కూడా 27% దగ్గర ఉంది. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఈవీ ట్రాన్సిషన్ కలిసి నెక్స్ట్ వెల్త్ సైకిల్ క్రియేట్ చేస్తాయా? ఆల్కెమ్ ల్యాబ్స్ ఫార్మా మేటెక్ స్టోరీ అవుతుందా? ఇండియా ఫార్మా సెక్టర్ గురించి మార్కెట్ కి ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఉంటుంది, కానీ ఆల్కెమ్ లాబొరేటరీస్ ఇప్పుడు మేటెక్ ఎక్స్పాన్షన్ పై కూడా ఫోకస్ చేస్తోంది. ఈ కంపెనీ ఫార్మస్యూటికల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్ లో ఉంది. మార్కెట్ క్యాప్ 65,584 కోట్ల రూపాయలు దగ్గర ఉంది. ఇంటర్నేషనల్ సేల్స్ 26% గ్రోత్ చూపించాయి. 11% ఆదాయ వృద్ధి, లాభాల వృద్ధిలో 65% వేగవర్ధన. EBITDA మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. రో దాదాపు 19%, రోజ్ దాదాపు 15.68%. నికర రుణం 414 రూపాయలు కోట్లకు పెరిగినప్పటికీ అది ఇప్పటికీ నిర్వహించదగినదే. ప్రశ్న ఏమిటంటే, ఇండియన్ ఫార్మా కంపెనీస్ గ్లోబల్ హెల్త్ కేర్ ఆపర్చునిటీని క్యాప్చర్ చేస్తాయా? తక్కువ పే మరియు బలమైన రో, ఇది ఒక అవకాశం అవుతుందా లేక ఒక ఉచ్చు అవుతుందా? నేషనల్ అల్యూమినియం ని చూడండి. ఈ కంపెనీ అల్యూమినియం అండ్ మైనింగ్ బిజినెస్ లో ఉంది. మార్కెట్ క్యాప్ 74,243 కోట్ల రూపాయలు దగ్గర ఉంది. రుణరహిత సంస్థ. ఆదాయం 17,843 కోట్ల రూపాయలు, నికర లాభం 5,816 కోట్ల రూపాయలుగా ఉంది. రో 29%, రోజ్ దాదాపు 40%, కానీ పే కేవలం 12 దగ్గరే ఉంది. ప్రశ్న ఏమిటంటే, మార్కెట్ ఇంకా కమోడిటీ కంపెనీస్ ని అండర్ వాల్యూ చేస్తుందా లేక సైక్లికాలిటీ రిస్క్ ఆల్రెడీ రిఫ్లెక్ట్ అవుతోందా?
ఏఐ వల్ల ఐటీ ప్రెషర్ ఉన్న ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎందుకు స్ట్రాంగ్ గా ఉంది? ఏఐ వల్ల ఐటీ సెక్టర్ జాబ్స్ పై ఫియర్ ఉంది, కానీ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ డిమాండ్ మాత్రం ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ బిజినెస్ లో లీడర్. మార్కెట్ క్యాప్ 65,584 కోట్ల రూపాయలు దగ్గర ఉంది. Q4 ప్రాఫిట్ 841 కోట్ల రూపాయలు. రెవెన్యూ గ్రోత్ 20% పైగా. రూ 30%, రోజ్ 40%, 42 కోట్ల 38 లక్షల రూపాయలు నికర నగదుతో రుణరహిత సంస్థ. అంతేకాదు, 270 రూపాయలు డివిడెండ్ కూడా ప్రకటించింది. డిజిటల్ బ్యాంకింగ్ ఫ్యూచర్ గ్రో అయితే బ్యాంకింగ్ టెక్ కంపెనీస్ ఇంకా వెల్త్ క్రియేట్ చేస్తాయా? వార్ టెన్షన్స్ పెరిగినా సోలార్ ఇండస్ట్రీస్ ఎందుకు దూసుకుపోతోంది? ప్రపంచం మొత్తం వార్ టెన్షన్స్ తో టెన్షన్ లో ఉంటే ఈ కంపెనీ మాత్రం ఎక్స్ప్లోసివ్ గ్రోత్ చూపిస్తోంది. సోలార్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోసివ్స్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో ఉంది. మార్కెట్ క్యాప్ 1,56,674 కోట్ల రూపాయలు దగ్గర ఉంది. FY26 PAT 1,736 రూపీస్. రెవెన్యూ గ్రోత్ 30% పైగా. ప్రాఫిట్ గ్రోత్ 35% పైగా. రూ 32%, రోజ్ 38%. ఈ స్టాక్ ఇప్పటికే గత కొన్ని సంవత్సరాల్లో 900% రిటర్న్స్ ఇచ్చింది. రక్షణ రంగ ఆదాయంలో 75% వృద్ధి. తక్కువ రుణ భారం 0.23 DE. విస్తరణకు అవసరమైన నిధులను అంతర్గతంగానే సమకూర్చుకోగలదు. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బూమ్ కంటిన్యూ అయితే ఇంకా గ్రోత్ రన్వే ఉందా? సాలరీ ప్రెషర్ పెరుగుతున్న సిప్ కల్చర్ ఎందుకు ఎక్స్ప్లోడ్ అవుతోంది? మిడిల్ క్లాస్ పై ప్రెషర్ పెరుగుతోంది అంటున్నారు, కానీ మరోవైపు మ్యూచువల్ ఫండ్ సిప్ ఇన్ఫ్లోస్ రికార్డ్ హైస్ కి వెళ్తున్నాయి. ICICI AMC అసెట్ మేనేజ్మెంట్ అండ్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లో ఉంది. AUM 11 ట్రిలియన్ రూపీస్ దాటింది. FY26 PAT 3,298 కోట్ల రూపాయలు. మార్కెట్ క్యాప్ 1,58,172 రూపాయలు కోట్లుగా ఉంది. రోజ్ 66%, రోజ్ షాకింగ్ గా 75% పైగా ఉంది. ఈక్విటీ అండ్ డెట్ ఫండ్లలో నంబర్ 1 స్థానం. 2.5 లక్షల కోట్ల రూపాయలు సిప్ పోర్ట్ఫోలియో. అసెట్ లైట్ మోడల్. క్వశ్చన్ ఏమిటంటే, భారతదేశం మ్యూచువల్ ఫండ్ వృద్ధి నేపథ్యంలో 25 నుండి 30% కేగా ఆశించే దీర్ఘకాలిక సంపద సృష్టికర్తలకు ICICI ప్రుడెన్షియల్ AMC ఉత్తమమైనదా? హైయెస్ట్ రో స్టాక్ ఫ్యూచర్ విన్నర్ అవుతుందా? హిందుస్థాన్ జింక్ నంబర్స్ చూస్తే చాలా మంది షాక్ అవుతున్నారు. ఈ కంపెనీ వేదాంత గ్రూప్ కి చెందిన సంస్థ. ప్రధానంగా జింక్, లెడ్ అండ్ సిల్వర్ మెటల్స్ బిజినెస్ లో ఇండియా లీడర్. మార్కెట్ క్యాప్ 2,69,374 కోట్ల రూపాయలు దగ్గర ఉంది. రో 76%, రోజ్ 70%. FY26 PAT 13,832 కోట్ల రూపాయలు. రెవెన్యూ 40,000 రూపాయలు కోట్లకు పైగా. ప్రాఫిట్ గ్రోత్ కూడా 34% వచ్చింది. క్వశ్చన్ ఏమిటంటే, కమోడిటీ సైకిల్ స్ట్రాంగ్ గా ఉంటే క్యాష్ జనరేటింగ్ కంపెనీస్ ఇంకా మల్టీబ్యాగర్ పొటెన్షియల్ చూపిస్తాయా? కానీ ఇక్కడ ఒక డేంజరస్ మిస్టేక్ చాలా మంది ఇన్వెస్టర్స్ చేస్తారు. స్ట్రాంగ్ థీమ్ చూసి బ్లైండ్లీ ఇన్వెస్ట్ చేయడం. కానీ రియాలిటీ ఏమిటంటే, ఈవెన్ గ్రేట్ సెక్టర్స్ కూడా ఓవర్ వాల్యుయేషన్, స్లో డౌన్, పాలసీ చేంజెస్, గ్లోబల్ రిస్క్స్ వల్ల కరెక్షన్ చూడొచ్చు. అందుకే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు డెట్, క్యాష్ ఫ్లో, రోస్, ప్రమోటర్ క్వాలిటీ, స్కేలబిలిటీ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. AI వచ్చినా, వార్స్ వచ్చినా, మార్కెట్ వాలటిలిటీ పెరిగినా కొన్ని కంపెనీస్ మాత్రం క్వైట్లీ వెల్త్ క్రియేట్ చేస్తూనే ఉంటాయి. కానీ మీకు ఒక్క క్వశ్చన్, మీరు హైప్ ని చేస్ చేస్తారా? లేక ఫ్యూచర్ థీమ్స్ ని పేషెంట్లీ అండర్స్టాండ్ చేసుకుంటారా? ఎందుకంటే లాంగ్ టర్మ్ వెల్త్ చాలా సార్లు నోజ్ లో కాదు, సైలెంట్ కంపౌండింగ్ లో క్రియేట్ అవుతుంది. త్వరలోనే మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ AR స్టాక్ మార్కెట్ విస్పరర్స్ కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.